నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్। కళ్ళు తెరిచిన శివయ్య తిరుపతిలోని గాంధీపురంలో మహాద్భుతం చోటు చేసుకుంది। స్థానికంగా ఉన్న ఓ చిన్న శివాలయంలో పరమశివుడు కళ్ళు తెరిచినట్లుగా అమరికలు కనిపించినట్లు తెలుస్తోంది। దీంతో అక్కడి కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఆలయానికి పోటెత్తారు। ఇక విషయంలోకి వెళితే శ్రావణ మాసం ఈ రోజు నుంచి ప్రారంభమైంది। ఈ క్రమంలో పవిత్రమైన శ్రావణ మాసం నేపథ్యంలో శివ వైష్ణవ ఆలయాలను రకరకాల పూలు విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు। తెల్లవారుజామున నుంచే ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తున్నారు। ఈ క్రమంలో శ్రావణ మాసంను చాలా మంది పవిత్రంగా భావిస్తారు। ఈ మాసంలో చాలా మంది మద్యం మాంసాలకు దూరంగా ఉంటారు। ఈ నేపథ్యంలో తిరుమలలో శ్రావణ మాసం వేళ అద్భుతం చోటు చేసుకుంది। కలియుగ వైకుంఠపురిలో అనగా తిరుమలలో ఒకవైపు సాక్షాత్తు ఆ 7 కొండల మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిశాడు। అంతేకాకుండా శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు। ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో ఆ సంఖ్య మరింత పెరిగింది। ఈ నేపథ్యంలో 7 కొండలపై ఓ అద్భుతం చోటు చేసుకుంది। తిరుపతిలోని గాంధీపురంలో స్థానికంగా ఒక చిన్న శివాలయం ఉంది। ఆ ఆలయంలో శివలింగం కళ్ళు తెరవడం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది। శివుడికి 3వ కన్ను ఉంటుందంటారు। అయితే ప్రస్తుతం గాంధీనగర్ లో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివలింగం స్పష్టంగా కళ్ళు తెరిచినట్లు కనిపిస్తుంది। ఇక ఈ వార్త ఆ చెవినా ఈ చెవినా పట్టంతో 7 కొండలు పాకిపోయింది। దీంతో స్వామివారిని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు। అంతేకాకుండా స్వామివారికి ప్రత్యేకంగా మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు। మరోవైపు లింగం స్పష్టంగా కళ్ళు తెరిచినట్లు కనిపిస్తుండటంతో అక్కడున్న భక్తులు భావోద్వేగానికి గురవుతున్నారు। శివయ్య స్వయంగా ఇక్కడికి వచ్చాడని కళ్ళు తెరిచి మరీ తమను చూస్తున్నాడని అక్కడి భక్తులు ఆనందంతో పొంగిపోతున్నారు। ఇక దీనికి సంబంధించిన వీడియోను తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది ఒక్కసారిగా వైరల్ గా మారింది। దీన్ని చూసిన నెటిజన్లు శ్రావణ మాసం వేళ అది కూడా తిరుపతిలో ఇలాంటి ఘటన జరగడం అద్భుతమంటూ కామెంట్లు చేస్తున్నారు।